ప్రసంగానికి రాబోతున్నాను. తెలంగాణ ఆయుష్ హౌస్ సర్జన్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షులు సోదరులు డాక్టర్ బి రాజేష్ కళ్యాణ్ గారు, ఉపాధ్యక్షులు డాక్టర్ నితిన్ కుమార్ గారు, ప్రధాన కార్యదర్శులు డాక్టర్ అఖిల్ కుమార్ గారు, డాక్టర్ రాకేష్ గారు, సహ కార్యదర్శులు డాక్టర్ బలీగుద్దీన్ గారు, డాక్టర్ నవనీత్ కుమార్ గారు, డాక్టర్ రోహిత్ బార్సే గారు, మా అక్క ప్రముఖ జర్నలిస్ట్ దేవికారెడ్డి గారు, మా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సోదరులకు, వివిధ కళాశాలల్లో హౌస్ సర్జన్లుగా పీజీ స్టూడెంట్స్ గా డాక్టర్ విద్యను అభ్యసిస్తున్నటువంటి డాక్టర్ సోదరులకు, సోదరీమణులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం. భారతదేశం ఒక వేద భూమి, ఒక పుణ్యభూమి, ఒక తపోభూమి. ఆ పేరులోనే ఉన్నది మనది ఒక వేద భూమి అని. ప్రపంచానికి ఆయుర్వేదాన్ని కానుకగా అందించినటువంటి దేశం భారతదేశం. ఈరోజు అలోపతి ఇంకా వేరే మెథడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి, కానీ మన దేశంలో పుట్టి ప్రపంచానికి ఒక జ్ఞాన భిక్షగా ఉన్నటువంటిది మన ఆయుర్వేదం. వేదాలు ఎప్పుడు పుట్టినాయో ఎవరికి తెలియదు. ఎన్ని శతాబ్దాల క్రితం పుట్టినాయో, ఎన్ని యుగాల క్రితం పుట్టిందో మనకి ఎవరికి తెలియదు. మరి అలాంటి ఆయుర్వేదము, దాంతో పాటు పంచభూతాలను అంటే గాలి, నీరు, నిప్పు, నేల, ఆకాశాన్ని వినియోగించి చికిత్స చేసేటువంటి న్యాచురోపతి కావచ్చు, లేకపోతే హోమియో కావచ్చు, లేకపోతే యునానీ కావచ్చు, ఈ కోర్సెస్ ని చదువుతూ ప్రజలకు వైద్యాన్ని అందించాలని ముందుకు సాగుతున్నటువంటి డాక్టర్లు ఈరోజు రోడ్డెక్కి రోధించడం నిజంగా చాలా బాధ అనిపిస్తా ఉంది. ఈ తెలంగాణ మళ్ళొక్కసారి ఒక ఉద్యమ తెలంగాణగా మరలుతున్నదా అనేటువంటి అనుమానం కలుగుతా ఉన్నది. ఎందుకంటే ఈ రోజు ఈ రాష్ట్రంలో రోడ్డెక్కినటువంటి వాళ్ళు లేరు. ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు, విద్యుత్ ఆర్టిజన్లు, విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, ఎక్కడికి పోయినా ఆయా వర్గాల వాళ్ళు రోడ్డెక్కి ఈరోజు వాళ్ళ హక్కుల కోసం కొట్లాడేటువంటి ఒక పరిస్థితి ఈ రాష్ట్రంలో రావడం చాలా బాధాకరం. దానికి డాక్టర్లు కూడా అతీతం కాదని ఈ రోజు ఇందిరా పార్క్ లో జరుగుతున్నటువంటి ధర్నా మనకు తెలియజేస్తా ఉంది. చాలా బాధాకరం. ఏ దేశంలో అయినా, ఏ రాష్ట్రంలో అయినా విద్య, ఉద్యోగము, ఉపాధి కల్పన అనేది ప్రభుత్వాల బాధ్యత ఉంటుంది. ఎందుకంటే ఏ దేశంలో అయినా, ఏ రాష్ట్రంలో అయినా యువశక్తియే అత్యంత విలువైనటువంటి శక్తి. యువ మానవ వనరులే అత్యంత విలువైనటువంటి వనరులని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ఆ మానవ వనరులకు సానబెట్టి వాళ్ళను దేశ నిర్మాణంలో భాగం చేసినప్పుడు, సమాజ నిర్మాణంలో భాగం చేసినప్పుడు ఆ సమాజం, ఆ దేశం ముందుకెళ్తుంది. కానీ బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో స్వయంగా ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి ఉన్నా కూడా విద్యాశాఖ మొత్తం భ్రష్టు పట్టిపోయేటువంటి ఒక పరిస్థితి నిర్మాణమైంది. నిన్నగాక మొన్న మీరు చూసిండ్రు పేపర్లలో తెలంగాణ రాష్ట్రంలో కేవలము 5.5% నిధులు మాత్రమే విద్యాశాఖలో ఖర్చు పెడుతున్నారని. మీరు ఆలోచించండి. బీహార్ లాంటి రాష్ట్రము ఈరోజు బడ్జెట్ లో 20% నిధులు ఖర్చు పెడుతున్నారు విద్య కోసము. ఢిల్లీ లాంటి రాష్ట్రం 24%, అస్సాము 18%, ఛత్తీస్గఢ్ 12%. అలాంటిది మరి ఒక పురోగమిస్తున్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఈ 5.5% ఖర్చు పెడుతుంది అంటే ఎంత దౌర్భాగ్యమో ఒక్కసారి ఆలోచించండి. నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే వైద్యో నారాయణో హరి అంటారు. అంటే వైద్యుడు దేవునితో సమానంగా భావిస్తాం. ఎందుకంటే దేవుడు మనకు ప్రాణం పోస్తే పునఃప్రాణం పోసేది డాక్టర్లు మాత్రమే. ఆ శక్తి కేవలం డాక్టర్లకు మాత్రమే ఉంటది. మరి అలాంటి డాక్టర్లు ఈరోజు ఏం కోరుకుంటున్నారండి? ఏం కోరుకుంటున్నారు?
మాకు న్యాయబద్ధంగా రావాల్సినటువంటి స్టైఫండ్ ఇవ్వండి అని మాత్రమే కోరుకుంటున్నారు. ఒక హౌస్ సర్జన్ గా లేదా ఒక పీజీ స్టూడెంట్ గా మీరు విద్యను అభ్యసించాలంటే ఎన్ని ఖర్చులు ఉంటాయి? మీకు హాస్టల్ ఫీజు ఉంటుంది, స్టేషనరీ ఉంటుంది, బుక్స్ ఉంటాయి, ఎన్నో ప్రాక్టికల్ ఎక్విప్మెంట్స్ కొనేటివి ఉంటాయి, రవాణా ఖర్చులు ఉంటాయి, భోజనం ఖర్చులు ఉంటాయి. ఈరోజు నిత్యావసర వస్తువుల ధర ఆకాశం నట్టుగా ఉన్నది. 500 రూపాయలు తీసుకపోతే ఈరోజు కూరగాయలు వచ్చేటువంటి ఒక పరిస్థితి లేదు. ఈరోజు రవాణా ఖర్చులు పెరిగిపోతా ఉన్నాయి. కాబట్టి ఇటువంటి ఈ సమయంలో మరి కనీసము ఒక 30,000 స్టైఫండ్ ఒక హౌస్ సర్జన్స్ కి ఇవ్వాలి, 25,000 స్టైఫండ్ హౌస్ సర్జన్స్ కి ఇవ్వాలని, పీజీ స్టూడెంట్స్ ఒక 60,000 రూపాయలు ఇవ్వాలని కోరుకోవడంలో తప్పేందని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. నాకు అర్థం కాదు, మీరు హైదరాబాద్ నుంచి నల్గొండ పోవాలంటే మీకు హెలికాప్టర్ కావాలి, నల్గొండ నుంచి వెళ్ళి హైదరాబాద్ రావాలంటే హెలికాప్టర్ కావాలి. మీ మనవల్ని సోకులు తీర్చడానికి 100 కోట్లు ఖర్చు పెట్టి మీరు ఫుట్బాల్ ఆడాలి. మీ కోరికలను తీర్చుకోవడానికి అందాల పోటీలు పెట్టి మీరు 100 కోట్లు ఖర్చు పెట్టాలి. రేవంత్ రెడ్డి గారు తన సోకుల కోసం ఒక బర్బరీ షర్టు కోసం 40,000 రూపాయలు ఖర్చు పెట్టాలి. ఒక హర్మస్ జాకెట్ కోసము 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలి. స్నీకర్ బూట్ల కోసం 90,000 రూపాయలు ఖర్చు పెట్టాలి. కానీ ఆయుష్ విద్యార్థులకు న్యాయమైనటువంటి స్టైఫండ్ ఒక 25,000 ఒక 50,000 ఇయ్యాలంటే ఎందుకు మనసు వస్తలేదని చెప్పి ఈ సందర్భంగా మీ సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు కాంట్రాక్టర్లకు చెల్లించడానికి డబ్బులుంటాయి, ఢిల్లీకి మూటలు వేయడానికి డబ్బులుంటాయి, మీ ఢిల్లీ నాయకులకు కప్పం కట్టడానికి డబ్బులుంటాయి. కానీ మా డాక్టర్ విద్యార్థులకు డబ్బులు చెల్లించాలంటే ఎందుకు మనసు రావడం లేదని నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే కాంట్రాక్టర్లకు డబ్బులు ఇస్తే, ఇతరులకు డబ్బులు ఇస్తే మీ కమిషన్ వస్తుంది. కానీ ఈ విద్యార్థులకు స్టైఫండ్ ఇస్తే మాత్రం ఏ కమిషన్ రాదు. కాబట్టి కమిషన్ లేకపోతే ఈ ప్రభుత్వం పనిచేయదు. కాబట్టి కమిషన్ మిషన్ గా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం కాబట్టి ఈ విద్యార్థులకు డబ్బులు చెల్లించడం అనేది వాస్తవం కాదా అని నేను అడుగుతా ఉన్నా. నిన్న కాక మొన్న మీరు బట్టి విక్రమార్ గారు వీడియో ఒకసారి చూపెట్టండి. నిన్న కాక మొన్న ఒక అమ్మ రిటైర్ అయినటువంటి ఎంప్లాయీ బయటికి వచ్చి బట్టి విక్రమార్క గారి పిల్లలు నన్ను 10% కమిషన్ అడిగింది, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావాలి అంటే ఇంతకంటే దారుణం ఇంకోటి ఉంటుందా అని చెప్పేసి ఆ అమ్మ ప్రశ్నించింది కదా. మరి సిగ్గు లేదా బట్టి విక్రమార్క గారికి అని చెప్పి ఈ సందర్భంగా నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఒక రిటైర్ అయినటువంటి ఒక ఎంప్లాయీ దగ్గర మీరు 10% కమిషన్ తీసుకుంటున్నారంటే మీరు మనుషులా మృగాలా అని అడుగుతున్నా. రక్తం ఉన్నన్ని రోజులు వాళ్ళు ప్రభుత్వం కోసం పనిచేస్తారు. ఒంట్లో రక్తం ఉన్నంత కాలం వాళ్ళు ప్రజలకు సేవ చేస్తారు. రక్తం చచ్చిపోయిన తర్వాత ఈరోజు శత్రు ద్వేషాలకు చిక్కినటువంటి ఒక యుద్ధ ఖైదీలాగా వాళ్ళని చిత్రీకరిస్తా ఉన్నారు. వాళ్ళని కూడా చివరకు 65 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చినటువంటి అమ్మలను అన్నలను కూడా వాళ్ళను కమిషన్ ఇవ్వడం బాధాకరం. మీరు ఇంతమంది పీజీ విద్యార్థులు ఉన్నారు, మీకు ఏమైనా డబ్బులు ఇస్తే మీరు మీ బట్టి విక్రమార్క కమిషన్ ఇస్తారా చెప్పండి. మీకు 60,000 స్టైఫండ్ ఇస్తారు, మీరు 6,000 10,000 ఇస్తారా బట్టి విక్రమార్క గారికి? ఇయ్యరు. అందుకనే ఆయన బట్టి విక్రమార్క గారు హోమియోపతి, యునాని, ఆయుర్వేదిక్ ఆయుష్ లో పనిచేసేటువంటి చదువుకునేటువంటి విద్యార్థులకు కూడా ఆన్ పార్ అలోపతి స్టూడెంట్స్ కి ఇచ్చినట్టుగా స్టైఫండ్ ఇచ్చినట్టుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. గతంలో ఉండింది అధ్యక్ష, గత 2016 నుంచి ఇది కంటిన్యూ చేయట్లేదు. దయచేసి దాన్ని పరిశీలించి చర్యలు తీసుకోవాల్సింది. సుతపూస ముచ్చట్లు చెప్పమంటే నెంబర్ 1 ఇక వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు నెంబర్ 1. ఆ రోజు నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమన్నావు? అల్లోపతి డాక్టర్లకు సమానంగా మా ఆయుష్ పీజీ స్టూడెంట్స్ కావచ్చు, హౌస్ సర్జన్స్ కావచ్చు స్టైఫండ్ ఇవ్వాలని మీరు డిమాండ్ చేసింది వాస్తవమా కాదా బట్టి విక్రమార్క గారని చెప్పి ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. మరి ఈ రోజు ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఆ రోజు చెప్పినటువంటి మాటలు గుర్తుకు రావడం లేదా అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. బట్టి విక్రమార్క గారు
బాధ్యత తీసుకొని, ఎందుకంటే మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి బాధ్యత తీసుకొని ఈ రోజు ఇందిరా పార్క్ దగ్గర జరిగినటువంటి ధర్నాలో మేము వేస్తున్నటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందిగా ఈ సందర్భంగా బట్టి విక్రమార్క గారిని కోరుతా ఉన్నా. బట్టి విక్రమార్క గారు ఆర్థిక శాఖ మంత్రి అని మీరు అందరూ అనుకుంటున్నట్టున్నారు. ఆయన ఆర్థిక శాఖ మంత్రి కాదు, వాటాల మంత్రి, వసూళ్ల మంత్రి. కాబట్టి ఆయన వాటా వస్తేనే చేస్తారు. కాబట్టి మీ అందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, బట్టి విక్రమార్క గారి దగ్గరికి వెళ్ళండి. మీరు సార్ మీరు చెప్పిన మాట ప్రకారం మీరు మాకు స్టైపెండ్ ఇవ్వాలి, లేదు అంటే మేము ప్రతి హాస్పిటల్ ముందు జోరబెట్టైనా మేము డబ్బులు సేకరించైనా మీకు కమిషన్ గా చెల్లిస్తాం, అట్లనన్నా బుద్ధి వస్తుందేమో అని చెప్పి మీరు చెప్పండి. తప్పకుండా అట్లైనా సిగ్గొచ్చి వాళ్ళు మీకు స్టైపెండ్ ఇస్తారేమో అని చెప్పి సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నా. కేవలం మీరు ఒక్కటే కాదు, ఎందుకంటే మీరు డాక్టర్లు, మీరు సమాజం గురించి ఆలోచించేటువంటి వాళ్ళు, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ గురించి ఆలోచించేటువంటి వాళ్ళు, పేదల గురించి ఆలోచించేటువంటి వాళ్ళు. కాబట్టి నేను మీకు చెప్తున్నా, కేవలం మీ విషయమే కాదు. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలే. ఈ 2.5 సంవత్సరాల్లో ఒక్క స్కాలర్షిప్ కూడా ఇవ్వలేదు, ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడం లేదు. 11,000 కోట్ల రూపాయల స్కాలర్షిప్, స్టైపెండ్లు లేదా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయి పడ్డది ఈ ప్రభుత్వం. దానివల్ల ఈరోజు డిగ్రీ కళాశాలలు మూతపడుతున్నాయి, ఈరోజు ఇంజనీరింగ్ కళాశాలలు మూతపడుతున్నాయి, ఈరోజు విద్యార్థులు చదువుకునేటువంటి అవకాశం లేకుండా పోతున్నది. ఇది వాస్తవం కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఇది వాస్తవం కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఇంజనీరింగ్ విద్య, డాక్టర్ విద్య లేదా పీజీలు, డిగ్రీలు ఇక కేవలం ఉన్నత కుటుంబాలకు మాత్రమే సాధ్యమవుతుంది రాబోయేటువంటి రోజుల్లో. ఎందుకంటే 2.5 సంవత్సరాల నుంచి వీళ్ళు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడం లేదు, స్కాలర్షిప్ ఇవ్వడం లేదు. చాలా మంది అనుకుంటారు స్కాలర్షిప్ ఇవ్వకపోతే ఏమైతుందని. అరే మా ఏటు నగరంలో ఉన్నటువంటి ఒక గూడెంలో ఉన్నటువంటి ఒక ఆదివాసీ బిడ్డ ఆ స్కాలర్షిప్ మీద డిపెండ్ అయ్యి చదువుకుంటాడు. మా ఇల్లందులో ఉన్నటువంటి లంబాడి బిడ్డ, మా తండాల్లో ఉన్నటువంటి లంబాడి బిడ్డలు మీరు ఇచ్చేటువంటి 5,000తోని స్టేషనరీ కొనుక్కుంటారు, బట్టలు కొనుక్కుంటారు, కాస్మెటిక్స్ కొనుక్కుంటారు, బుక్కులు కొనుక్కుంటారు, వాటితోనే కళాశాలకు పోతారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది హౌస్ సర్జన్స్ వీళ్ళు, లేదా పీజీ స్టూడెంట్స్ కావచ్చు, వీళ్ళలో చాలా మంది బీద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆదివాసీ గిరిజన దళిత బిడ్డలు కూడా ఉన్నారు. ప్రభుత్వం యొక్క స్కాలర్షిప్ మీద ఆధారపడి, ప్రభుత్వం యొక్క ఫీజు రీయింబర్స్మెంట్ మీద ఆధారపడి చదువులు కొనసాగించేటువంటి అనేక మంది ఆదివాసీ బిడ్డలు, దళిత బిడ్డలు, బడుగు బలహీన వర్గాల బిడ్డలు కూడా ఈ డాక్టర్లలో ఉన్నటువంటి వాస్తవాన్ని ఈ ప్రభుత్వం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. అందరూ కూడా ఉన్నత కుటుంబాల నుంచి రారు. మీరు ఇచ్చేటువంటి 25,000, మీరు ఇచ్చేటువంటి 60,000తోనే వీళ్ళు డాక్టర్ కోర్సెస్ పూర్తి చేసి మళ్లీ ప్రజలకు వైద్యం అందించాలి. కాబట్టి దాన్ని మీరు మానవతా దృక్పథంతో ఆలోచించి మీ అందరూ కూడా దయచేసి మీ అందరూ కూడా తప్పకుండా మరి ఈ డిమాండ్ ను పరిశీలించాల్సిందిగా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఒకవేళ గనుక ఈ ప్రభుత్వం ఇట్లనే విద్యను, వైద్యాన్ని, ఉద్యోగ ఉపాధి అవకాశాలను దెబ్బతీస్తూ నిర్లక్ష్యం చేస్తే తప్పకుండా మొన్న ఢిల్లీలో ఏ రకమైనటువంటి ఉద్యమం వచ్చిందో ఆ రకమైనటువంటి ఉద్యమం తెలంగాణ రాష్ట్రంలో కూడా వస్తుంది. తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి ప్రతి బిడ్డ డిఎన్ఏలో తెగింపు ఉంటది, తిరుగుబాటు ఉంటది, త్యాగం ఉంటది. ఆ ఉద్యమ వారసత్వాన్ని పుచ్చుకున్నటువంటి డాక్టర్లు కూడా తప్పకుండా ఉద్యమిస్తారని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా సెన్సీ ఉద్యమం వస్తుంది. ఆ ఉద్యమ సునామీలో తప్పకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కొట్టుకపోక తప్పదని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. తప్పకుండా మీ పక్షాన ఎక్కడ ఏ వేదిక దొరికినా, అది జనసభలో కావచ్చు, చట్టసభలో కావచ్చు, తప్పకుండా డాక్టర్ల పక్షాన గలమెత్తి మీ పక్షాన మేము తప్పకుండా పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చే మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. జై తెలంగాణ, జై భారత్. థ్యాంక్ యూ.